అందరికీ నమస్కారం. విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ వ్యవహారం మనం మర్చిపోకముందే ఇప్పుడు కొత్తగా ఇంకొక కంటైనర్ బయలుదేరిందండి. మొన్ననేమో బ్రెజిల్లో శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకి 25,000 కిలోలు మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రై డీస్తో వచ్చినటువంటి కంటైనరు, దాని వెనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క హస్తం, సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కంటైనర్ గోల ఒక పక్కన అలా నడుస్తూ ఉంటే మత్తు పదార్థాల కంటైనరు, నిన్న ఇంకొక కంటైనర్ వ్యవహారం బయటపడింది. ఆశ్చర్యపోయారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇదేంట్రా ఈ కంటైనర్ల గోల ఏంటి? విశాఖపట్నంలో కంటైనర్, నిన్న కంటైనరు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చింది ఒక కంటైనర్. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కంటైనర్. నిన్న ఆ విజువల్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగోండి, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళుతున్నటువంటి కంటైనరు, క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి కంటైనర్ లారీ. ఆ కంటైనర్ లారీ నంబర్ 0363 AP16Z 0363 కంటైనర్ లారీ నంబరు. ఇది నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. అందరూ సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, అంతకు ముందు కానీ సీఎం నివాసంలోకి లేదా సీఎం క్యాంప్ ఆఫీసుల్లోకి కంటైనర్లు వెళ్ళటం ఎప్పుడన్నా చూసారా మీరు? ఈ మీడియా సమావేశం చూస్తున్న వారు ఎవరైనా అసలు మన రాష్ట్రంలోనే కాదండి, ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి ఆఫీసులోకి, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకో లేకపోతే ముఖ్యమంత్రి నివాసంలోకో పెద్ద కంటైనర్ లారీ వెళ్ళిపోవటం చూసారా మీరు ఎప్పుడైనా? కానీ జగనన్న గారి కొంపలోకి వెళ్ళింది నిన్న, తాడేపల్లి కొంపలోకి నిన్న పెద్ద కంటైనర్ వెళ్ళింది. అందుకనే అదొక పెద్ద చర్చనీయాంశం అయింది. దేనికి వెళ్ళింది ఈ కంటైనర్, ఏమి లోడ్ చేసుకుని బయటకు వచ్చింది అన్న వ్యవహారం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఇలా జరుగుతూ ఉంటే ఇందాకనే బులుగు మీడియాలో ఈ వైసీపీ బులుగు బ్యాచ్ దాన్ని కవరప్ చేయటం మొదలెట్టారు. వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే, ఈ బులుగు మీడియా అంతా కూడా దానిలో అంటండి వంట పాత్రలు అంట, ఆ కంటైనర్ అంట వంట పాత్రలు తరలించడానికి పెట్టినటువంటి కంటైనర్ అంట. ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రకు సంబంధించి, జగన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించి వంట యాత్రలు దానిలో నుంచి తరలించడానికి అదొక మొబైల్ కిచెన్గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం కంటైనర్పై విష ప్రచారం, జగన్ బస్సు యాత్ర కోసం ప్యాంట్రీతో కూడిన కంటైనర్, బస్సు యాత్రలో జగన్కు భోజనాలు సిద్ధం చేసే కంటైనర్, కిచెన్ కంటైనర్పై మీడియా రోతరాతలు, తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా ప్రచారం. అది ఇందాక వైసీపీ బులుగు బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు. అదంటండి మొబైల్ కిచెన్ అంట, ప్యాంట్రీ అంట, భోజనాలు తయారు చేస్తారంట, ముఖ్యమంత్రి బస్సు యాత్రకి సంబంధించి అది భోజనాలు తయారు చేయడానికి రెడీ అయిందంట. పాపం నిన్న తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి గారి భోజనాల కోసం టమాటాలు, వంకాయలు, బంగాళదుంపలు అని అంటూ ఉంటాడు కదా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ అవన్నీ లోడ్ చేసి ఉప్పు, కారం, మసాలా, పప్పులు, ఉప్పులన్నీ లోడ్ చేసి పంపించారని కలరింగ్ ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అసలు వాస్తవం చెప్తా ఉన్నా. ఆ కంటైనర్ ఏంటో, దేనికి వెళ్ళిందో, ఆ కంటైనర్ ఏమి తరలిస్తా ఉందో ఇవాళ అసలు వాస్తవాలు నేను ఈ మీడియా సమావేశం ద్వారా బయట పెడుతున్నా. నిన్ననే మనం చూసాం, శ్రీకాళహస్తిలో పెద్ద డంపు బయటపడిందండి. 53 రకాల వస్తువులతో పెద్ద డంపు, చేతి వాచీలంట, కుక్కర్లంట, స్టవ్లంట, మిక్సీలంట, ఏది పంచడానికి, రేపు ఎలక్షన్లలో పంచడానికి మొత్తం పోగేసి పెట్టారు పెద్ద గోడౌన్లో. అవి బయటపడిన తర్వాత లోకేష్ బాబు ఒక మాట అన్నారు, ఇలాంటి డంపులే కాదండి, కరెన్సీ కట్టలతో కూడా డంపులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కరెన్సీ కట్టలతో కూడా డంపులు పెట్టుంటారు, దయచేసి వాటి వైపు కూడా ఒక కన్నేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. రేపు ఎన్నికల్లో ఓటమి తప్పదని
అనేక ప్రలోభాలు గురి చేయడానికి ఓటర్లని ఇలాంటి డంపులు రెడీ చేస్తా ఉన్నాడు. కరెన్సీ కట్టల డంపులు ఇదిగో నిన్న శ్రీకాళహస్తిలో దొరికినట్టు వివిధ రకాల